హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మా ఇల్లుని ఏ విధంగా శుభ్రం చేసుకున్నానో ఈ వీడియో రూపంలో మీ ముందు ఉంచుతాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మాకు రైస్ మిల్ దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువగా దుమ్ము పట్టేస్తూ ఉంటుందండి. పండక్కే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్నాము. అయినా సరే అంతా కూడి ఒక నెల వచ్చిందంటే ఈలోపు మళ్ళీ ఇల్లంతా బూజు పట్టేసింది. అలాగని మధ్యలో శుభ్రం చేయలేదా అని అనుకోవద్దు. పొంగల్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి, అప్పుడు 10 రోజులు అలా ఉండిపోయింది ఇల్లంతా. అందువల్ల ఊరి నుంచి వచ్చిన తర్వాత వెంటనే శుభ్రం చేయడానికి కుదరలేదండి. ఎందుకంటే ఫంక్షన్ ఒకటి తగిలింది. మళ్ళీ పెద్దాపురం ఫంక్షన్కి వెళ్ళి అవన్నీ చూసుకొని వచ్చి అన్నీ లేట్ అయిపోయింది. ఈలోపు స్కూళ్ళు అంతా హడావడిగా అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక మళ్ళీ సాయంత్రం వాళ్ళు వచ్చేసేలోపు మొత్తం ఇంట్లో పనంతా చక్కబెట్టేసుకున్నాను. మొత్తం ప్రతిదీ కిటికీ దగ్గర నుంచి తలుపుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా తుడుచుకోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే దుమ్ము బాగా పట్టేసిందండి. ఎక్కడ వస్తువు అక్కడే ఉన్నాయి, కానీ ప్రతి వస్తువు మీద దుమ్ము ఎక్కువగా ఉంది. అలాగే తిరిగితే పిల్లల కాటి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది. అలాగే నాకు కూడా కొంచెం డస్ట్ అలర్జీ ఉందండి. కొంచెం దుమ్ము ఎక్కువ ఉన్న చారు తాలింపు అలాంటివి ఏమన్నా తగిలిన తుమ్ములు అదే బలంగా వస్తూనే ఉంటాయి. అందువల్ల పని మొత్తం చక్కబెట్టేసుకున్నానండి. ప్రతిదీ కూడా చక్కగా మొత్తం తుడిచేసి పెట్టేశాను. మీకు వీడియో అంత క్లారిటీగా ఉండకపోవచ్చు, బట్ నాకు తోచిన విధంగా మీకు చూపిస్తామని చెప్పి వీడియో తీసానండి. దివాన్ కాట్ మీద ఉన్న బట్టలన్నీ మొత్తం సదిరేసి లోపల పెట్టేసి మిగతా పని అంతా చేసుకున్నాను. ఇది మాకు చిన్న హాల్ అండి. ఈ హాల్లో టీవీ పెట్టుకుంటాము. మొత్తం టీవీ కబోర్డ్ మొత్తం పెయింటింగ్ బ్రష్తో తుడిచేసి పేపర్లు వేసేసాను. టీవీ కేబుల్ ఆపరేటర్ వచ్చి తర్వాత బిగిస్తా అని చెప్పారండి. అందుకని దాని ప్లేస్లో అది పెట్టేసాము. చీపురుతో మొత్తం అంతా దులిపేసుకొని పేపర్లన్నీ వేసేసాను, మళ్ళీ దుమ్ము పడకుండా. ఇలా ప్రతి కబోర్డు తుడుచుకున్న తర్వాత తలుపులు కూడా ఈ విధంగా పెయింటింగ్ బ్రష్తో మొత్తం తుడిచేసి తర్వాత క్లాత్తో తుడిచేసుకున్నానండి. మొత్తం ప్రతి తలుపు కూడా దుమ్ము లేకుండా మొత్తం తుడిచేసాను. వారానికి ఒకసారి చేసుకున్న 10 రోజులు అలా అయిన తర్వాత మొత్తం దుమ్ము పట్టేస్తున్నాయండి. ఇక్కడ గదిలో కిటికీ దగ్గర చిన్న మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. మొత్తం అక్కడ ఉన్న సామాన్లన్నీ తీసేసాను. తీసేసి మొత్తం పెయింటింగ్ బ్రష్తోని చీపురుతో మొత్తం దులిపేసి శుభ్రం చేసుకున్నానండి. ఇప్పుడంటే ఇంటి దగ్గర ఉంటున్నాను, కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను స్కూల్లో చేసేదాన్నండి. ఒక ప్రైవేట్ స్కూల్లో చేసేదాన్ని. ఎల్కేజీ పిల్లలకి చెప్పేదాన్ని. అక్కడ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు, దాచుకున్నాను. ఇలా చూసుకుంటూ ఉంటానండి అప్పుడప్పుడు. మొన్న పొంగల్కి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ ఇచ్చింది. నీకు దేనికన్నా ఉపయోగపడతాయేమో చూసుకో అమ్మ అని. సరే అమ్మ అని తీసుకొచ్చేసాను. దీనిలో మనీ ప్లాంట్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్లాస్టిక్ మగ్గులోంచి తీసేసి దీనిలో పెట్టుకున్నానండి. నాకైతే భలే నీట్గా అనిపించింది. గ్లాస్లో వాటర్ వేసేసి కిటికీకి పెట్టేశానండి ఆ మనీ ప్లాంట్ని. తీగల అల్లుకుంటూ పైకి వస్తుంది కదా కిటికీ సపోర్ట్ వల్ల. తర్వాత ఇది మా పిల్లలు ఆడుకుంటారండి. నాకు పేరైతే తెలీదు, ఆన్లైన్లో బుక్ చేశారు మా వారు. ఇలా ఈ విధంగా చదువుకున్నానండి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పిల్లలు రెడీ చేయడానికి ఇబ్బందిగా అవుతుందని ఇలా కావాల్సినవి ఇంట్లోకి సరిపడగా ఈ బుట్టలో వేసి పక్కన పెట్టుకున్నాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా బుట్టల బయటకు పట్టుకొని హాల్లో కూర్చొని రెడీ చేసేసుకుంటే సరిపోతుందని అందులో వేసుకున్నాను. ఈ ఆయిల్లో నేను కొన్ని మెంతులు వేసానండి. ఎందుకు అని అంటే పిల్లలకు చలవ చేస్తుందని. తర్వాత పిల్లలకు సంబంధించిన పెన్సిళ్ళు, పెన్నులు, స్కేళ్ళు అన్నీ కూడా ఈ చిన్న బుట్టలో పెట్టుకున్నాను. ఇక్కడ ఖజానాలో రింగ్ కొన్నప్పుడు ఇచ్చారండి చిన్న సంచి, అందులో పెట్టేసుకున్నాను. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్లో మొత్తం అందులో ఉన్న సామాన్లన్నీ తీసేసి డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం సర్దుకున్నానండి. మొత్తం అంతా పెయింటింగ్ బ్రష్తో తుడిచేసి క్లాత్ పెట్టి తుడిచేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కావాల్సినవన్నీ పెట్టేసుకొని
మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా సదిరేసుకున్నాను. ఇంట్లో సంబంధించిన వస్తువులు అలాగే కింద పెట్టేసుకున్నాను. ఈ మంచం కూడా ఈ విధంగా దుప్పటాటి వేసి సదిరేసుకొని తర్వాత కబోర్డ్లో బట్టలు సదిరేసి కర్టెన్ వేసేసుకున్నాను. తర్వాత వంటగది సదురుదామని వచ్చానండి. అటువైపు నుంచి చేసుకుంటూ వచ్చాను. మొత్తం ఆ పక్కన అయిపోయింది. ఇంక చివరిగా ఈ వంటగదే మిగిలింది. మొత్తం అన్నీ ఒకసారి కిటికీ దగ్గర నుంచి అన్నీ దులిపేసుకొని తుడిచేసుకున్నాను క్లాత్ పెట్టి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందే నేను అన్నీ తోమి శుభ్రం చేసుకున్నాను. జస్ట్ మూతలపై అలా వాడకుండా ఉండడం వల్ల దుమ్ములా తయారైపోయిందండి. అందుకు వాటిని దులిపి క్లాత్తో తుడుచుకున్నాను. ఈ పెయింటింగ్ బ్రష్ బాగా ఉపయోగపడిందండి నాకు. మూల మూలనున్న మట్టి కూడా బయటకు వచ్చేలాగా అయింది. కిటికీలు తలుపులు శుభ్రం చేయడానికి బాగా ఉపయోగపడింది. ఇలా ఈ విధంగా మొత్తం అన్నీ దులిపేసి సదురుకున్నానండి. ప్రతిదీ కూడా ప్రతి వస్తువు దగ్గర నుంచి మొత్తం తుడిచిపెట్టుకున్నాను. ఎందుకంటే లైట్గా చిన్న ఇసుకలాగా అనిపించినా మన చేతికి చాలా చిరాకుగా అనిపిస్తుంది కదా, అందువల్ల మొత్తం తుడిచేసి పెట్టుకున్నాను. తోమే పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇవన్నీ చేసి 1 మంత్ కూడా అవ్వలేదండి. అందుకే ఇలా చేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు ఖచ్చితంగా అన్నీ అందులో సరుకులన్నీ అయిపోయిన తర్వాత మొత్తం తోమేసి తర్వాత పెట్టుకుంటాను. మొత్తం అన్నీ సదిరేసుకున్నానండి. ఈ విధంగా మాకున్న చిన్న వంటగదిలోనే నాకు నచ్చినట్టు నేను సదురుకుంటున్నాను అన్నీ కూడా. పెళ్ళికి ముందు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి అవి ఏమీ తెలిసేది కాదు. తినడం, తిరగడం, చదువుకోవడం ఇంక ఇదే పనిలో ఉండేదాన్ని. మా వాళ్ళు చూసుకునేవారు. కానీ పెళ్ళయ్యి బాధ్యతలు పెరిగిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అన్నీ మంచిగా లేకపోతే పిల్లలు కూడా మనల్ని చూసే నేర్చుకుంటారు. మనం శుభ్రతగా ఉంటేనే కదా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ప్రతి విషయం కూడా నేను ఆచరణలో పెట్టుకున్నాను. ఎందుకంటే ఎవరు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పరు. మనకు మనమే తెలుసుకోవాలి. మనకు మనమే చూసి నేర్చుకోవాలి. నేను ఈ విషయంలో మాత్రం పెళ్ళి అయిన తర్వాతే చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, మనతో మంచిగా ప్రవర్తించే వాళ్ళతో ఎలా ఉండాలి, చెడుగా ప్రవర్తించే వాళ్ళు ఎలా ఉండాలి. ఎవరికి పుట్టుకతో రాదండి, చూస్తూనే నేర్చుకుంటారు. పరిస్థితుల రీత్యా, ప్రభావాల రీత్యా ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది ప్రతి ఒక్కరిలో కూడా. అలాగే నాలో కూడా వచ్చింది. నాకు పెళ్ళి ఇప్పుడు 9 సంవత్సరాలండి. ఈ 9 సంవత్సరాల్లో ఒక 2, 3 సంవత్సరాల వరకు కూడా ప్రతిదీ భయమే. ఎదురు చెప్పాలన్నా భయమే. ఏదైనా నోరు తెరిచి అడగాలన్నా భయమే. బహుశా ప్రతి ఆడపిల్ల ఇలాగే ఉంటుందేమో తన జీవితం. అలా అలా మనుషులందరూ అలవాటు పడి వాళ్ళ విషయాల గురించి మన విషయాలు వాళ్ళకి తెలిసిన తర్వాత మనకి అలవాటు అనేది ఏర్పడి మనం అంటే ఏంటి, అవతల వాళ్ళంటే ఏంటి అన్న విషయాలు అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. అప్పుడు వస్తుందండి ఖచ్చితంగా ప్రతి ఆడపిల్లకి ఒక మనోధైర్యం అంటూ ఏర్పడుతుంది. ఏ విషయంలోనైనా సరే, ఒక కేవలం ఇంటి పని కోసమే కాదు, ఏ విషయంలోనైనా సరే ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు బెంకుగానే ఉంటారండి నాకు తెలిసినంత వరకు. ఎవరో కొంచెం మంది తెలివితేటలుగా ఉండి సాధించుకొని సంపాదించుకొని చేసేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళు ప్రతిదానికి భయపడతారు. అలాగే తన పని తను చేసుకోగలుగుతారు. నా వరకు అయితే నేను అలాగే చాలా భయపడిపోయేదాన్ని. బాధ వచ్చినా బయటికి చెప్పడానికి భయం. అమ్మో ఏమనుకుంటారో, నా వల్ల వాళ్ళు కూడా బాధపడతారేమో అని చెప్పేదాన్ని కాదు. కాకపోతే మనం చెప్తేనే తెలుస్తుంది అన్న విషయం తెలియడానికి కూడా నాకు ఎన్నో రోజులు పట్టింది. ఇప్పుడు నేను చెప్పకపోవడం వల్లే కదా వాళ్ళకు కూడా తెలిసేది కాదు. అలా నేనే కాదండి, మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు. అలా పెళ్ళయిన తర్వాత ఎన్నో విషయాలు తెలిసి వస్తాయి. కొంచెం మందికి ఉండదులేండి. ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి ఉండే అవకాశం కొంతమందికి ఉండదు. బహుశా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కష్టాలు మనం చూసి ఉండము. హ్యాపీగా ఉంటారు, వాళ్ళకేంట్లే అని అనుకుంటా కూడా లేదండి. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది. చూసే వాళ్ళకి తెలీదు, పడే వాళ్ళకి తెలుస్తుంది అని అంటారు. అలాగా నాకు తెలిసి మన అమ్మ వాళ్ళు చాలా బాధని, అనుభవాలని ఎన్నో అనుభవించి ఉంటారు కదా. వాళ్ళతో పోలిస్తే నా లైఫ్ చాలా బెటర్ అని నేను అనుకుంటాను. ప్రతి దాంట్లో వాళ్ళు ఉన్న దాని మీద నేను హ్యాపీగానే ఉన్నానని అనుకుంటాను. ఎందుకంటే మా అమ్మ మమ్మల్ని పెంచడం కోసం ఎన్ని ఇబ్బందులు పడేదో నాకే తెలుసు. ఆ రోజుల్లో రోజుకి 120 రూపాయలు కూలి,
నాకు ఊహ తెలిసేటప్పటికి ఆ పనిలోకి వెళ్ళి తెచ్చి చేసి మాకు కావాల్సినవి కొనుక్కుంటా కూడా ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో మాకే తెలుసు. అలాంటిది ఈరోజు డబ్బుకు కూడా విలువ లేదండి. వస్తుంది, మనిషికి నచ్చినంత సంపాదించుకుంటున్నారు. చాలామంది ఎవరో ఎక్కడో ఉండిపోయారు, కానీ మ్యాక్సిమం చాలామంది సంపాదిస్తున్నారండి. సంపాదించింది ఖర్చు పెట్టుకుంటున్నారు. మా డబ్బు మా ఇష్టం అన్నట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. మనం దేనికి ఇదవ్వకూడదండి. ఎదుటి వాళ్ళని అనే హక్కు మనకు లేదు అసలు. కాకపోతే ఒకప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. అందరూ సహనం కోల్పోతున్నారు. నేను చూస్తున్నంత వరకు ఎవరో పిల్లల్లో కూడా లేదండి. నేనైతే ఒకటే చెప్తాను, ఓపికగా ఉండమంటాను. అలాగని బాధలు పడమని నేను చెప్పను. ఏదైనా చెప్తేనే తెలుస్తుంది ఎవరికైనా. ఓపెన్గా చెప్పండి. డబ్బులు సంపాదిస్తే ఖచ్చితంగా దాయడానికే ప్రయత్నించండి. అలాగని మీ ఖర్చులు మానుకొని, మీ సంతోషాలను మానుకొని దాచేయండి అని కూడా నేను చెప్పను. మీకు ఖర్చులు అన్నీ పోగా మిగతావన్నీ చిన్న చిన్నవి ఉంటాయండి. అవన్నీ పోగా మ్యాక్సిమం దాయడానికే చూడండి. పిల్లలున్న ఇంట్లో ఖర్చు ఎంత ఉంటుందో తెలిసే ఉంటుంది చాలామంది తల్లిదండ్రులకి. సడన్గా బాగోకుండా ఉంటుంది. అప్పటికప్పుడు మన దగ్గర డబ్బులు కావాలంటే రావండి. మనం దాస్తేనే వస్తాయి. అది నేను ముఖ్యంగా డబ్బు గురించి అయితే ఒకటే చెప్తాను, వీలైనంత వరకు దాచుకోవడానికే ప్రయత్నించండి. దాచేసి ఆస్తులు అంతస్తులు కొనేయాలని మాత్రం నేను అన్నండి. అవసరానికి ఒకరి దగ్గర చేయి చాచకుండా ఉంటే చాలు అని చిన్న ఆలోచన మీకు చెప్తున్నాను. బహుశా మీలో చాలామంది చేస్తూనే ఉంటారు. మంచిగా చేసుకునే ఆలోచన మీలో ఉండొచ్చు. తెలియలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎక్కడి వరకు ఎందుకండి, నా జీవితంలోనే చెప్తాను ఒక సంఘటన. నేను స్కూల్కి వెళ్ళేదాన్ని చెప్పాను కదా. పిల్లలు పుట్టకముందు వరకు తెచ్చిన డబ్బులన్నీ కూడా మేమిద్దరమే కాబట్టి అంటే ఇంట్లో అప్పులు అన్నీ పెద్దవాళ్ళు ఇచ్చినా అవి కట్టుకుంటూనే ఎంతో ఎంజాయ్గా ఉండేవాళ్ళం. మాకు ఏ ఇబ్బంది ఉండదు అన్నట్టు. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్ళ స్కూల్లో వేసి ఎక్కడ దాకా ఎందుకండి, నా లైఫ్లోనే నేను పెళ్ళికి ముందు కూడా స్కూల్లోనే చేశాను. 2016లో చేశాను. స్కూల్లో జాయిన్ అయ్యాను. 1 ఇయర్ చెప్పినాక 2017లో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి మ్యారేజ్ అయ్యిందండి. అప్పుడు కూడా నేను మానకుండానే స్కూల్కి వెళ్ళాను. తర్వాత మా అబ్బాయి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత కూడా మానలేదు. 9th మంత్ వచ్చే వరకు కూడా నేను స్కూల్కి వెళ్ళిపోయాను. తర్వాత 2018లో మా బాబు పుట్టాడండి. తర్వాత ఇంక బాబుని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాను. తర్వాత మళ్ళీ 2020లో పాప పుట్టింది. తను చూసుకుంటూ కూడా ఇంటికాడ ఉండి తనకి 2వ సంవత్సరం పూర్తయి 3 వచ్చింది. మళ్ళీ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాను. ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళి అలా 2023లో మళ్ళీ జాయిన్ అయ్యానండి స్కూలు. 2023 మొత్తం 2024 మొత్తం స్కూల్లో చేసి తర్వాత ఆ డబ్బులు నా చేతికి వచ్చాయి. నా చేతిలో ఖర్చులు పోగా నేను దాచుకున్న డబ్బులు ఇంట్లో అన్నీ పోగా అని ఎంత ఆనందించానో తెలుసా డబ్బులు చూసుకొని. కానీ సంతోషం ఉన్న వెంటనే కష్టం నేను ఉన్నానని వెనకాతల వస్తుంది అంటారు కదా. అలా నాకు ఒక్కసారి హెల్త్ బాగాలేదండి. బాడీలో చిన్న ఫీవర్ కింద వచ్చింది. అది అలా నేను జస్ట్ ఊర్లో నార్మల్గా ట్యాబ్లెట్లు వేసుకొని నెగ్లెక్ట్ చేసేస్తే బాడీలో సిఆర్పి లెవెల్స్ ఎక్కువైపోయి లెగలేనంత స్టేజ్కి వెళ్ళిపోయానండి. అలా మెడిసిన్ యూజ్ చేసి హాస్పిటల్లో 5 days ఉండవలసి వచ్చింది. మొత్తం నేను 2 సంవత్సరాలు కష్టపడ్డ కష్టం అంతా కూడా మొత్తం పోయింది. అందువల్ల మీకు చెప్తున్నాను, కష్టం అనేది ఏ టైంలో వస్తుందో తెలియదు. డబ్బు అతిగా ఖర్చు పెట్టొద్దు. మీ ఖర్చులు చూసుకొని ఖచ్చితంగా వెనకేసుకోండి. అన్నీ పోగా ఖచ్చితంగా దాచుకోండి. ఎవరిని చేయి చాచి అడగొద్దు దయచేసి. ఈ రోజుల్లో ఎవరు ఇవ్వరండి. మన అనుకున్న వాళ్ళే ఇవ్వరు. బయటోళ్ళన్నా కొంచెం కనికరం చూపిస్తారేమో కానీ కాబట్టి ఎవరిని అడిగి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఉన్న దాంట్లోనే ఖర్చులు చూసుకొని సర్దుకోండి. మాకన్నీ ఎందుకు చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు. ఎవరు కూడా నష్టపోకూడదని అనుకుంటారండి. ఆరోగ్యం బాగా ఉంటే ఎన్ని డబ్బులైనా సంపాదించుకోవచ్చండి. ముందు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తర్వాత మన పని మనం చేసుకుంటూ మన డబ్బులు మనం దాచుకుంటే ఈ రెండు, ఆరోగ్యం డబ్బు రెండు మంచిగా ఉంటేనే మన జీవితం సమతుల్యంగా వెళ్తుంది. లేదు ఇందులో ఏది తేడా అయినా మన పరిణామాలే వేరుగా ఉంటాయి. దయచేసి మీకు ఈ విధంగా చెప్పానని మాత్రం తప్పుగా అనుకోకండి.
ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే చెప్పానే తప్ప నాకు ఇంకే ఉద్దేశం లేదండి.